దమ్ముంటే ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కదా, పనికి మాలిన మాటలు, ముచ్చట్లు. ఏ ముచ్చట్లు మాట్లాడతాడు? 8 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు, దానికి 6,500 కోట్ల వడ్డీ కడుతున్నాం, 6,000 కోట్ల రూపాయల డబ్బుల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులకు పోతున్నాయి, 13,000 కోట్లు పోతే మిగతా ఉన్న కోట్లల్లో దేనికి వంచాలా, ఏమేం చేయాలా? మీరే వంచుర్రి. ఓ ఆర్ కృష్ణన్న, ఓ మందకృష్ణన్న, రండ్రి మీకే అప్పచెప్తా, ఈ సంచిని మీకే ఇస్తా, ఖజానా సంచిని మీరే వంచుర్రి, మీరే చెయ్యుండ్రి. ఉచితాలు ఎవడు ఇవ్వమన్నాడండి? నాకు అర్థం కాదు. ఎవరన్నా ఇల్లు ఆర్ కృష్ణని ఇవ్వమన్నాడా, మందకృష్ణని ఇవ్వమన్నాడా? ఉచితాలు ఇవ్వమన్నాడా? వాళ్ళు ఉచితాలు ఇచ్చి ప్రజలకు లూటీ చేస్తూ ప్రభుత్వాలకు గుదిబండై వాళ్ళకు అప్పు తీసుకొచ్చి పెడుతున్నది ఎవరు? దేనికోసం ఉచితాలు ఇచ్చినవు? అసలు దేనికోసం ఉచితం అనేది దేనికోసం చెప్పాల నాకు. ఉపాధి ఇచ్చినవా 1000 సార్లు సల్యూట్ కొడతా. విద్య కోసం పర్మిషన్ ఇస్తేవి వాళ్ళ మీద దాడి చేయబడితే. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అనేక అంశాలను తీసుకుంటే అన్ని తప్పిదాలే, ఒక్కటి కూడా నిజాయితీగా లేదు. ఆయనకు అర్థం కావట్లేదు. గతంలో గోప్యంగా ఉండే, ఆ గోప్యంగా ఉండే కాబట్టి, గిట్లా ఉండే కాబట్టి, ఎవరికి తెలవలేదు కాబట్టి అది. కానీ ఇప్పుడు బహిర్గతం అయిపోయింది టోటల్గా. ఎంత వస్తున్నది, ఎటు పోతున్నాయి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థనే పటాపంచలై ప్రజలకు ఆల్రెడీ తెలిపినప్పుడు ఇక ఇంకా గల్లబట్టి గుద్దుడే కార్యక్రమం ఉంటుంది. అసలు ఆర్థిక రహస్యం ఎప్పుడైతే తెలుస్తుందో ఆ కుటుంబంలో, ఏ కుటుంబంలో అయినా, అప్పుడు ఇచ్చేటోడు ఇయ్యాడు, తీసుకునేటోడు ఇబ్బంది పెడతాడు. అదే గోప్యంగా ఉంటే ఇచ్చేటోడు ఇస్తాడు, మనం ఇచ్చేది ఉంటే ఆగుతాడు 4 రోజులు. ఇచ్చేటోడు ఇస్తాడు, తీసుకునేటోడు 4 రోజులు ఆగుతాడు. ఇది సిస్టమ్. ఇవాళ టోటల్గా తేట తెల్లని చేస్తీవి, అందరికీ తెలిసిపోయాయి మీ ఆర్థిక వ్యవస్థ అంతా. మరి ఎక్కువ లాభాలు వచ్చి ఆర్థిక వ్యవస్థ పెంచాలనేటటువంటి ఆలోచన ఎందుకు రావట్లేదు? తుంచాలని ఎందుకు వస్తున్నది? హైడ్రా వల్ల కొంత నష్టం జరిగింది, కొంత కాదు భారీ ఎత్తున నష్టం జరిగింది. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయంలో పేద బొక్క పడ్డది. ఇవన్నీ తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా, పిల్లగాడి క్యాలీ ఉన్నదా? పక్కపొంటి ఉన్నోళ్ళు ఆల్రెడీ చప్పట్లు కొట్టుకుంటూ ఉంటున్నారు. ఇంత దారుణంగా మరి ఉన్నది.